Hi, good evening friends. This is Chandrasekhar. Today we are going to discussing about the incorporation of company. చాలా మంది కామర్స్ స్టూడెంట్స్ అలాగే లా స్టూడెంట్స్ అందరూ కూడా మనం ఈ కంపెనీలా నేర్చుకునే వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఫాలో అవుతుంటారు. వాటిలో చాలా ముఖ్యమైనది ఈ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ. ఎస్, how a company will incorporate under the Companies Act 2013. Now we are going to discussing about this topic. Nature and scope of formation of company. Generally, company is formed or registered to do business and earn profits. కంపెనీ ఎందుకు పెడతామండి? కేవలం దాన్ని నమోదు చేసి దాన్ని అంటే ఏర్పాటు చేసి దాన్ని లీగల్గా దాన్ని చట్టబద్ధంగా మనం నమోదు చేయటం కారణంగా అలా నమోదైనటువంటి అంటే చట్ట ప్రకారం రిజిస్టర్ అయినటువంటి బిజినెస్ ద్వారా మనం లాభాలు సంపాదించాలి అనుకుంటాం. ఇట్ మే బి ఏ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ కంపెనీ. కంపెనీ అనేది మనకి మేజర్గా 2 kinds అండి. అంటే ప్రజలందరికీ ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ఇస్తేనేమో అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి. కొద్ది మంది అంటే చట్టంలో అంటే మ్యాక్సిమం నెంబర్ ఏదైతే ఉందో ఆ 200 మెంబర్స్కి బిలో కనుక మనం ప్రైవేట్గా ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని ప్రైవేట్ కంపెనీ అంటాం. ఈ డిఫరెన్సెస్ మళ్ళీ మనం ఫర్దర్గా వేరే టాపిక్స్లో డిస్కస్ చేద్దాము. వాట్ ఈజ్ ఏ ప్రైవేట్ కంపెనీ అండ్ వాట్ ఈజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రస్తుతానికైతే కనుక ఎవరైనా సరే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అందులో ఉండే రకాలు మేజర్గా మనకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇంతకీ వీటిని ప్రమోషన్ చేస్తూ ఓకేనా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రమోషన్ మీన్స్ సపోర్ట్ ఆర్ అసిస్టెన్స్. ప్రమోషన్ అంటే ఏంటి? సపోర్ట్ ఆర్ అసిస్టెన్స్ అంటే ఒక కంపెనీకి ఏర్పాటు చేయడానికి మద్దతు లేదా దానికి అది పూర్తవటానికి అందించేటువంటి సహాయ సహకారాలు అన్నమాట. The person who arranges and take all the steps necessary to form a company and set it going are called promoters. The persons who arrange and take all the steps necessary to form a company. వ్యక్తులు ఎవరైతే ఒక అరేంజ్ అయ్యారో సమూహంగా అయ్యారో ఎందుకోసం? టేక్ ఆల్ ది స్టెప్స్ నెసెసరీ టు ఫార్మ్ ఏ కంపెనీ. కంపెనీని ఏర్పాటు చేయడం కోసం. అండ్ ఇట్ సెట్ గోయింగ్ ఆర్ కాల్డ్ ప్రమోటర్స్. అలా కంపెనీని ఏర్పాటు చేయడానికి సమూహంగా గ్రూప్గా అసోసియేట్ అయినటువంటి పీపుల్ని మనం ప్రమోటర్స్ అంటాం. అంటే కంపెనీ ఏర్పాటు చేసే వాళ్ళని సింపుల్గా మనం పరిభాషలో చెప్పాలంటే ప్రమోటర్స్ అంటాం అనమాట. ద ప్రమోటర్స్ మే ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్స్ విత్ అదర్ పర్సన్స్ ఫర్ దిస్ పర్పస్. అంటే మరి కంపెనీని ఏర్పాటు చేసే ప్రాసెస్లో భాగంగా ప్రమోటర్స్ అనేటువంటి వాళ్ళు మరి వాళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే సరిపోదు. వాళ్ళు ఏం చేయాలా? ఈ కంపెనీ కోసం ల్యాండ్ పర్చేజ్ చేయాలా, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలా, వీళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో రా మెటీరియల్ తెచ్చుకోవాలా, దాన్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువలన ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు అనేక రకాలైనటువంటి కాంట్రాక్ట్స్లోకి ఈ ప్రమోటర్స్ అనేటువంటి వాళ్ళు ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసే ఫార్మేషన్ చేసే ప్రాసెస్లో ఎంటర్ అవుతుంటారు అనమాట. ఎస్, సచ్ కాంట్రాక్ట్స్ ఆర్ నోన్ యాజ్ ప్రీ ఇన్కార్పొరేషన్ కాంట్రాక్ట్స్. ఎస్, కంపెనీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, మరి ఎస్టాబ్లిష్ అయితే దట్ మీన్స్ ఇన్కార్పొరేట్ అయితే ఏ కాంట్రాక్ట్ అయినా కంపెనీ పేరు మీదే జరుగుతుంది. మరి ఇంతకీ కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, దట్ మీన్స్ ఇన్కార్పొరేట్ కాలేదు కాబట్టి అందువలన ఆ ప్రమోటర్స్ కంపెనీ కోసం ఏవైతే కాంట్రాక్ట్స్ థర్డ్ పార్టీస్తో అదర్ పార్టీస్తో చేస్తున్నారో అలాంటి కాంట్రాక్ట్స్నే మనం ఇక్కడ ప్రీ ఇన్కార్పొరేషన్ కాంట్రాక్ట్స్ అంటాం. అకార్డింగ్ టు ఎఫ్బి పామర్, ప్రమోటర్స్ ఆర్ ద లీడింగ్ స్పిరిట్స్ ఆర్ ది ప్రిన్సిపల్ యాక్టర్స్. సో పామర్ అనేటువంటి వాడు ఏం చెప్పాడంటే ప్రమోటర్స్ని లీడింగ్ స్పిరిట్స్ అని కానీ లేకపోతే వాళ్ళని ప్రైమరీ యాక్టర్స్గా కానీ ఓకేనా అంటే వాళ్ళే ముఖ్యమైనటువంటి తారాగణం, ముఖ్యమైనటువంటి యాక్టర్స్ గాను వాళ్ళని పోర్చాడనమాట. దస్ ప్రమోషన్ ఈజ్ ఏ ప్రాసెస్ బ్రింగింగ్ ఏ కంపెనీ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. Incorporation means
మిక్సింగ్ ఆర్ బ్రింగింగ్ టుగెదర్. మరి ఇంతకీ ఇన్కార్పొరేషన్ అనే దానికి అర్థం ఏంటంటే మిక్సింగ్ ఆర్ బ్రింగింగ్ టుగెదర్ అంటే ఐ మీన్ బ్రింగింగ్ టుగెదర్ అందరూ కలవటాన్ని ఓకేనా కలిసేలాగా ఒక సంస్థను ఏర్పాటు చేయటాన్ని మనం ఏమని చెప్తున్నాం. సో ఐదర్ మిక్సింగ్ ఆర్ బ్రింగింగ్ టుగెదర్ ఒక చోటకి తీసుకొస్తాను. సో ఇన్కార్పొరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కంపెనీ. ఇదండి ముఖ్యమైన విషయం. ఇన్కార్పొరేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కంపెనీ. ఇన్కార్పొరేషన్ మీన్స్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కంపెనీ. రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్, ఒక విధానం అనమాట. దాన్ని ఇన్కార్పొరేషన్ చెప్తున్నాం. ప్రమోటర్స్ హ్యావ్ టు ప్రిపేర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్. సో మరి ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ కావడానికి, రిజిస్ట్రేషన్ కావడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ని ఎవరు తయారు చేస్తారు? ప్రమోటర్స్ తయారు చేస్తారు. సెక్షన్ 3(2)(22) ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 డీల్స్ విత్ ది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఏ ఇన్కార్పొరేషన్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్. అంటే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి కంపెనీస్ యాక్ట్ 2013 లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? ఇక్కడ మనకి సెక్షన్ 3(2)(22 అంటే సెక్షన్ 3 నుంచి 22 వరకు మనకి కంపెనీల చట్టంలో ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్, మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు ఫార్మ్ ఏ కంపెనీ. Section 3 of Companies Act 2013 provides that a company limited by shares or a company limited by guarantee or an unlimited company may be formed for any lawful purpose. Section 3 ప్రకారము కంపెనీస్ యాక్ట్ లో మరి ప్రొవైడ్ చేసింది ఏంటంటే, చెప్పడం ఏం జరిగిందంటే దట్ ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. చూడండి, ఇక్కడ కంపెనీని వాడు లిమిటెడ్ బై షేర్స్ గా చెప్తున్నాడు. అంటే వీళ్ళు లిమిటెడ్ బై షేర్స్ అంటే వాళ్ళ యొక్క బాధ్యత అంటే రుణం ఎంతవరకు లిమిట్ అవుతుందంటే వాళ్ళు ఎంతమైతే షేర్స్ తీసుకున్నారో అంతకే పరిమితం అవుతుంది. అలాంటి కంపెనీని మనం కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటాం. ఆర్ లేదా కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ. కొన్ని సందర్భాల్లో కొంతమంది షేర్లు తీసుకోవడానికి బదులుగా వాళ్ళు కంపెనీకి గ్యారంటీ ఇస్తుంటారండి. అవి ఇన్స్టిట్యూషన్స్ సాధారణంగా ఇండివిజువల్స్ ఎవరు కూడా అలా గ్యారంటీ ఎవరన్నా ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఏదైనా బ్యాంకులు కానీ మనకి ఈ కంపెనీకి మేము గ్యారంటీ అని చెప్పేసి గ్యారంటీని ప్రొవైడ్ చేస్తుంటాయి. అలా కొన్ని బ్యాంకుల ద్వారా కానీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గ్యారంటీతో ఏర్పాటు కాబట్టేటువంటి కంపెనీలని మనం ఏమంటామంటే కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ. అంటే వాళ్ళు ఎంతవరకు అయితే గ్యారంటీ ఇచ్చారో కంపెనీ లిక్విడేషన్కి వెళ్ళినప్పుడు లేదా వైండింగ్ అప్ జరిగినప్పుడు వాళ్ళు అంతవరకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నమాట. ఆర్ అండ్ అన్లిమిటెడ్ కంపెనీ మే బి ఫార్మ్డ్ ఫర్ ది లాఫుల్ పర్పస్. అంటే ఇంకా మూడో కేటగిరీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అన్లిమిటెడ్ గ్యారంటీ. అంటే ఇక్కడ ఇక వాళ్ళు కంపెనీకి ఎంత నష్టం వస్తే లిక్విడేషన్ అప్పుడు అంత నష్టాన్ని వాళ్ళే భరించాల్సి ఉంటుంది. అలాంటి కంపెనీని మనం ఏమంటాం? అన్లిమిటెడ్ అంటాం. సో ఇప్పుడు ముఖ్యంగా మనం లిమిటెడ్ బై షేర్స్ అని చెప్పుకున్నాము, అలాగే లిమిటెడ్ బై గ్యారంటీ అని చెప్పుకున్నాము, అలాగే అన్లిమిటెడ్ కంపెనీ అనేటువంటి కేటగిరీ. ఇంకా చాలా రకాల కంపెనీలు ఉన్నాయండి. అంటే మనమైతే ఇక్కడ ప్రస్తావించింది అయితే కనుక సెక్షన్ 3లో ఇన్కార్పొరేషన్కి సంబంధించి ఈ 3 కైండ్స్ ఆఫ్ కంపెనీస్ గురించి మనం ఉదాహరించడం జరిగింది. సో మే బి ఫార్మ్డ్ ఫర్ ఎనీ లాఫుల్ పర్పస్ బై చట్టరీత్యా. ఓకే, ఈ కంపెనీని ఎలా ఏర్పాటు చేస్తామంటే 7 or more persons వేర్ ద కంపెనీ టు బి ఫార్మ్డ్ ఈజ్ టు బి ఏ పబ్లిక్ కంపెనీ. 7 or more persons. సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభిస్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా మినిమం ఎంతమంది ఉండాలి? కనీసంగా 7 లేదా అంతకు మించి. ఇక అన్లిమిటెడ్ మ్యాక్సిమం నెంబర్ అన్నమాట. 7 కనీసంగా ఉండాలా, లేదా అంతకు మించి ఎక్కువ మంది కనుక కలిసి ప్రారంభించినట్లయితే మనం ఆ కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా చెప్పుకోవచ్చు. 2 or more persons వేర్ ద కంపెనీ టు బి ఫార్మ్డ్ ఈజ్ టు బి ఏ ప్రైవేట్ కంపెనీ. 7 కన్నా తక్కువ మందితో కనుక సభ్యులతో కనుక మనం ఒక కంపెనీని స్టార్ట్ చేసినట్లయితే అది ఖచ్చితంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది. 1 person whether the company to be formed is to be 1 person company. ఒక వ్యక్తితో కూడా మనం కంపెనీని ఫామ్ చేయొచ్చా అంటే ఏర్పాటు చేయొచ్చా? దట్ ఈస్ టు సే ఏ ప్రైవేట్ కంపెనీ బై సబ్స్క్రైబింగ్ దేర్ నేమ్స్ ఆర్ his name to be memorandum and complying with the requirements of this act in respect of registration. సో కంపెనీకి సంబంధించినటువంటి మెమోరాండంలో ఎవరైతే ఒక వ్యక్తి మాత్రమే అక్కడ తాను
అక్కడ ఆ మెమరాండంలో సబ్స్క్రైబ్ చేయడం జరిగిందో, అలా 1% సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఒక కంపెనీ కనుక ఏర్పాటు చేయబడ్డట్లయితే, ఫామ్ చేయబడ్డట్లయితే, అలాంటి కంపెనీస్నే మనం ఏం చెప్తామంటే ఇక్కడ దాన్ని 1% కంపెనీగా చెప్తాం. ద మెమరాండమ్ ఆఫ్ 1% కంపెనీ షాల్ ఇండికేట్ ది నేమ్ ఆఫ్ ద అదర్ పర్సన్. అయితే ఇక్కడ నిజానికి చట్టరీత్యా 1% కంపెనీ అంటున్నప్పుడు ఆ కంపెనీలో మెంబర్ అనేటువంటి వాడు ఒక్కడే ఉంటాడు. అయినప్పటికీ కూడా అతను తన తదనంతరం ఏదైనా కంటింజెన్సీ ఏర్పడచ్చు. ఆ వ్యక్తి సదరు వ్యక్తి ఇన్సాల్వెంట్ కావచ్చు, లేకపోతే అనూహ్యంగా మరి అన్సౌండ్ పర్సన్గా మారచ్చు, లేదు అతను మరణించేటువంటి అవకాశం. పుట్టినవాడు గిట్టక మానడు. అంటే ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా కానీ ఈ భూమి మీద తను శాశ్వతంగా ఉండకుండా మరి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అలా చనిపోయి ఉండొచ్చు. అందువలన ఆల్ ఆఫ్ సడన్ ఆ వ్యక్తి లేకపోతే కంపెనీ అనేది పర్పెచువల్ సక్సెషన్తో ఉంటుంది. కాబట్టి అందువలన అది మూతపడకుండా ఉండాలంటే మరి అందువలన తన తర్వాత ఒక సక్సెసర్ని ఇవ్వాలి. కాబట్టి అందువలన ఆ 1% కంపెనీలో కూడా హీ హ్యాస్ టు ఏం చేసి ఉండాలి? 1% కంపెనీ ఇండికేట్ ది నేమ్ ఆఫ్ ద అదర్ పర్సన్. అతను ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేసేటప్పుడే తన తరువాత ఎవరు అనేటువంటి ఇంకొక వ్యక్తి చిరునామా అయితే వివరాలు అయితే అందించాలి. చూస్తానికి లీగల్గా అయితే కనుక మనం 1% కంపెనీ అని చెప్తున్నాం కానీ బట్ హీ హ్యాస్ టు ఇండికేట్ ది నేమ్ ఆఫ్ ద అదర్ పర్సన్ ఆల్సో విత్ హిజ్ ప్రయర్ రిటర్న్ కన్సెంట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫామ్. అలా రెండో పర్సన్ గురించి ఇక్కడ అతను ప్రిస్క్రైబ్ చేస్తున్నట్లయితే, ఇండికేట్ చేస్తున్నట్లయితే ఆ రెండో పర్సన్ ఎవరైతే ఉన్నాడో, అతను సక్సెసర్గా రావాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఏదో ఇతను వేగ్గా రాయటం కాదు, అతను తన విల్లింగ్నెస్ని కూడా ఇష్టాన్ని కూడా రిటర్న్గా లిఖితపూర్వకంగా ఈ కంపెనీ లాబోర్డ్కి దట్ మీన్స్ అందించాల్సినటువంటి అవసరం ఉంది రిజిస్ట్రార్కి. హూ షాల్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ డెత్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే రెండో వ్యక్తి తెర మీదకి వచ్చేది 1% కంపెనీలో ఆ 1% కనుక సబ్స్క్రైబ్ చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు, ఆర్ ఇన్కెపాసిటీ టు కాంట్రాక్ట్ బికమ్ ది మెంబర్ ఆఫ్ ద కంపెనీ. ఇన్కెపాసిటీ ఎప్పుడు జరుగుతుందంటే అతను అన్సౌండ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇన్సాల్వెంట్ అయినప్పుడు, దివాలా తీసినప్పుడు కానీ ఇలాంటి సంఘటనలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ ఇండికేట్ చేయబడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను అప్పుడు తెర మీదకి రావటం ఉంటుందన్నమాట. నెక్స్ట్, procedure for incorporation of a company. Section 7 subsection 1 provides that the following documents and information for registration shall be filed with the registrar within whose jurisdiction the registered office of. అంటే సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 మనకేం చెప్తుందంటే దాని ప్రకారము మన కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 ప్రకారము ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు చెప్పబోయేటువంటి డాక్యుమెంట్స్ని అలాగే సమాచారాన్ని మనం ఈ దరఖాస్తుతో పాటు రిజిస్ట్రార్ దగ్గర, అంటే మనం ఎక్కడైతే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నామో ఆ పరిధిలో, ఆ జ్యూరిస్డిక్షన్లో, ఆ రిజిస్ట్రార్ ఆఫీస్లో, ఆ రిజిస్ట్రార్కి మనం సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం డాక్యుమెంట్స్ ఇస్తాం అక్కడ మనం ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి? ఏ కంపెనీ ఈజ్ ఇన్కార్పొరేటెడ్. మరి ఇన్కార్పొరేట్ అవ్వాలంటే ఏ కంపెనీ ఈజ్ ప్రపోజ్డ్ టు బి సిచ్యువేటెడ్ ఏ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీని ఇన్కార్పొరేట్ చేసే ప్రాసెస్లో భాగంగా, సిచ్యువేట్ చేసే ప్రాసెస్లో భాగంగా మనం దానికి ఏదైతే అనుకున్నామో ఆ కంపెనీ కోసం, అందుకోసం మనం మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కంపెనీ ఈ రెండు డాక్యుమెంట్స్ని కీలకమైనటువంటిగా భావిస్తాం. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం ఇన్కార్పొరేషన్ అప్పుడు రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయాలి. మరి ఈ రెండు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కంపెనీ ఇన్కార్పొరేషన్ పూర్తవుతుందా? కాదు. ఇంకా మరేం సబ్మిట్ చేయాలి? డిక్లరేషన్ ఫామ్ బై యాన్ అడ్వకేట్, ఏ చార్టర్డ్ అకౌంటెంట్. సో ఇక్కడ మరి ఆ రెండు డాక్యుమెంట్స్తో పాటు డిక్లరేషన్, ఒక అడ్వకేట్ ఈ కంపెనీని పలానా వ్యక్తులు స్థాపించబోతున్నారు, పలానా స్థానంలో స్థాపించబోతున్నారు, పలానా క్యాపిటల్తో స్థాపించబోతున్నారు, ఈ కంపెనీ వ్యవహారాలన్నింటినీ నేనే చూస్తున్నానని చెప్పి ఒక అడ్వకేట్ కానీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ కానీ డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే డిక్లరేషన్ ఫామ్ బై కాస్ట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఇన్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? చార్టర్డ్ అకౌంటెంట్ కానీ లేదా కాస్ట్ అకౌంటెంట్లో కానీ ఓకేనా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కంప్లైంట్స్ డిక్లరేషన్ బై ది డైరెక్టర్, మేనేజర్ ఆర్ సెక్రటరీ. ఇంకా సో ఎవరెవరు డిక్లరేషన్ కావాల్సి ఉంటుంది అంటే ఇందాక మనం చెప్పినట్టు ఓకేనా కంపెనీని ప్రపోజ్ చేసే వ్యక్తులు ఓకేనా ఏమేమి ఇవ్వాలి? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ని, అలాగే డాక్యుమెంట్ ఆఫ్ మెమరాండంతో పాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ డాక్యుమెంట్స్ని ఇవ్వాలి. వాటితో పాటు అడ్వకేట్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క డిక్లరేషన్ ఇవ్వాలి.
వీటితో పాటుగా ఆ కంపెనీ వ్యవహారాలు అకౌంట్స్ చూసేటువంటి అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ కానీ, లేకపోతే ఆ కంపెనీ వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దడానికి నియమితులైనటువంటి ఆ కంపెనీ సెక్రటరీ కానీ వాళ్ళు ముఖ్యంగా ప్రాక్టీస్లో ఉండాలండి. సో జాబ్ చేసే వ్యక్తులు కాదు, వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తులై ఉండాలి. ఆ ప్రాక్టీస్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కంపెనీ సెక్రటరీగా లేదా కాస్ట్ అకౌంటెంట్గా వాళ్ళ యొక్క డిక్లరేషన్ కూడా ఇచ్చి తీరాలి బై ది డైరెక్టర్, మేనేజర్ ఆర్ సెక్రటరీ. సో వీళ్ళ చేత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మరి పాయింట్ ఈన్ కనుక చూసినట్లయితే మనం అఫిడవిట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ టు ది మెమోరెండం. మనం సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 ప్రకారము మెమోరెండం అని చెప్పుకున్నాం, అడ్వకేట్ డిక్లరేషన్ అని చెప్పాం, చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ డిక్లరేషన్ అని చెప్పాం. అలాగే సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఈ ప్రాక్టీస్ ఉన్నటువంటి ఆఫీసర్స్, డైరెక్టర్స్, మేనేజర్స్ వీళ్ళందరూ ఇవ్వాలని చెప్పాం కదా. నెక్స్ట్ అఫిడవిట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ టు ది మెమోరెండం. అంటే ఈ మెమోరెండం ద్వారా ఎవరైతే కంపెనీలో సబ్స్క్రైబ్ చేయబోతున్నారో, మేమే ఈ కంపెనీని సృష్టిస్తున్నాం, మేమే ఈ కంపెనీ ద్వారా వ్యాపారం చేసి లాభాలు పంచుకోవాలనుకుంటున్నామని ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ అఫిడవిట్ రూపంలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినట్లుగా మెమోరెండంని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అఫిడవిట్ ఫ్రమ్ పర్సన్స్ నేమ్డ్ యాజ్ ది ఫస్ట్ డైరెక్టర్స్. అంటే కంపెనీని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, అంటే ఇన్కార్పొరేట్ చేస్తున్నారో, అందులో ప్రమోటర్స్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో కొద్ది మంది ఈ కీలకమైనటువంటి బాధ్యతలు చూస్తానికి వాళ్ళని డైరెక్టర్స్గా మనము అపాయింట్ చేస్తాం. అంటే మామూలుగా అయితే కనుక పార్ట్నర్షిప్లో అయితే కనుక మనం కీ ఫ్యాక్టర్స్ అన్నిటిని చూసే వాళ్ళకి, బిజినెస్లో ముఖ్యమైన భూమికని పోషించే వాళ్ళని మనం ఏమంటాం, మేనేజింగ్ పార్ట్నర్ అంటాం. అతనికి అప్పచెప్తాం అనమాట. ఓ సినిమా షూటింగ్లో ఓకేనా, ఆ సినిమా అంతా పక్కాగా పద్ధతిగా పూర్తవటానికి టీంకి కెప్టెన్గా ఎవరిని అపాయింట్ చేసుకుంటాం, మనం ఒక డైరెక్టర్ని అపాయింట్ చేసుకుంటాం. అలాగే ఒక కంపెనీలో కూడా ఇక్కడ మనకి ఆ కంపెనీ వ్యవహారాలన్నీ చక్కదిద్దడానికి ఒకవేళ 200 మంది సభ్యులు కలిసి కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లయితే, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 200 మంది కలిసి మనము మేనేజ్ చేస్తామంటే టూ మనీ కుక్స్ స్పాయిల్ ది బ్రోత్ అన్నట్టు, ఎక్కువ మంది కలిసి ఆ వ్యవహారాన్ని చెడగొట్టినట్టు అవుతుంది. అందువలన అలా చెడిపోకుండా ఉండాలంటే అది కొద్ది మంది చేతుల్లోంచి, కొద్ది మంది నిర్ణయంగా, అందరి తరపున రిప్రజెంట్ చేస్తూనే, అఫ్ కోర్స్ అందరి తరపున రిప్రజెంట్ చేస్తూనే కొద్ది మందిని మాత్రమే చేయాలి. ఆ కొద్ది మంది మరెవరో కాదు, వాళ్ళే డైరెక్టర్గా అవుతారు. అందువలన అలా ఫస్ట్ డైరెక్టర్స్గా అపాయింట్ అయ్యేటువంటి వాళ్ళ యొక్క అఫిడవిట్స్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇన్కార్పొరేషన్ టైంలోనే. దాంతోపాటు అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ టిల్ ఇట్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. మరి కంపెనీని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసే టైంలో ఈ రోజే మనకి ఆఫీస్, పెద్ద కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 1000 కోట్లతో మరి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి కోట్లాది మందికి ఆ సర్వీస్ అందించాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అంత పెద్ద ల్యాండ్, అంత పెద్ద కన్స్ట్రక్షన్ మనం క్యాపిటల్ తేకుండానే కంప్లీట్ చేయడం సాధ్యపడదు. అందువలన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఫస్ట్ అంత హ్యూజ్ క్యాపిటల్ పబ్లిక్ నుంచి తీసుకోవాలంటే ముందర కంపెనీ ఇన్కార్పొరేట్ కావాలి. అందువలన సో ఆ ఇన్కార్పొరేట్ అయ్యేంత వరకు కూడా కొన్ని కార్యకలాపాలు, అంటే వ్యవహారాలు, కరస్పాండెన్స్ అనేది చేయాలి. కాబట్టి ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా మనం ఏ కరస్పాండెంట్తో, అంటే ఏ చిరునామాతో మనం ఈ కంపెనీని కొనసాగించబోతున్నాం అని చెప్పేసి ఆ చిరునామాను కూడా మనం డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్కార్పొరేషన్ సంబంధించి ఎవరికి, కంపెనీ రిజిస్ట్రార్కి. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమోరాండం విత్ ది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. అంటే కంపెనీలో ఎవరైతే సభ్యులుగా చేరారో వారందరి యొక్క వివరాలు అఫిడవిట్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. మెమోరాండం మీద ఎవరైతే సంతకం పెట్టారో విత్ ఐడెంటిటీ, అంటే వాళ్ళ పూర్తి చిరునామాలతో కూడినటువంటిది ఇవ్వాలి. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ది ఫస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇందాక చెప్పాం ఫస్ట్ డైరెక్టర్స్ నేమ్ అండ్ పర్టికులర్స్ ఇవ్వటమే కాకుండా ఇక్కడ ఓకేనా అఫిడవిట్ ఇవ్వాలని చెప్పాం, వివరాలు కూడా ఇవ్వాలన్నమాట, విత్ ప్రూఫ్ ఇవ్వాలి. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పర్సన్స్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్స్. మరి ఎవరైతే వ్యక్తులు మెన్షన్ చేయబడ్డారో ఆర్టికల్స్ మెమోరాండంలో, ఎవరైతే సభ్యులుగా చేరున్నారో వాళ్ళు ఏ ప్రయోజనంతో, వాళ్ళు దేన్ని ఆశించి ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయబోతున్నారు, ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనేటువంటి పర్టికులర్స్ని కూడా మరి ఇన్ఫర్మేషన్ రూపంలో ఆ కంపెనీ రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. మరి ఏ సందర్భంలో మనకి ఆ కంపెనీ రిజిస్టర్ అయినట్టుగా, కంపెనీ పుట్టిందని చెప్పి, కంపెనీ ఏర్పడిందని చెప్పేసి ఆయన సర్టిఫికేట్ మనకి ఆ ధృవపత్రం అనేది ఎప్పుడు అందుతుందంటే
సెక్షన్ 7 సబ్ సెక్షన్ 2 చూసినట్లయితే మనకి కంపెనీల చట్ట ప్రకారం అది అర్థమవుతుంది. అకార్డింగ్ టు సెక్షన్ 7 సబ్ సెక్షన్ 2 ప్రొవైడ్స్ దట్ ద రిజిస్ట్రార్ based on the documents and information shall register all the documents and information in the register and issue a certificate of incorporation in the prescribed form to the effect that the proposed company is incorporated. So section 7(1) ప్రకారము సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 ప్రకారము మనం ఏమైతే సమాచారాన్ని, డాక్యుమెంట్స్ ని, అఫిడవిట్స్ ని ఆ రిజిస్ట్రేషన్ కోసం అందించడం జరిగిందో వాటన్నిటిని చూసిన తర్వాత ఆయన రిజిస్ట్రార్ అనేటువంటి వ్యక్తి ఆ కంపెనీస్ రిజిస్ట్రార్ సాటిస్ఫై అయిన తర్వాత మన కంపెనీకి సంబంధించి ఇంకెలాంటి అభ్యంతరాలు లేవనుకున్న తర్వాత ఆయన మనకి ఒక సర్టిఫికేట్ ని ఇష్యూ చేస్తాడు ఆ కంపెనీకి సంబంధించి. దాన్నే మనం ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటాం. దాన్ని మనం ఏమని చెప్తాం? దట్ ఈస్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్, కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్. Section 7 subsection 3 provides that on the issue of a certificate of incorporation, the registrar shall allot to the company a corporate identity number. ఏమండి, ఒక వ్యక్తి అంటే పుట్టాక వాడికి మన భారత ప్రభుత్వము అతన్ని గుర్తించడానికి ఎలా అయితే ఒక ఆధార్ కార్డుని ఇస్తుందో అలాగే కంపెనీల చట్టం కింద ఒక కంపెనీని ఏర్పాటు చేశాక, దట్ మీన్స్ ఇన్కార్పొరేట్ చేశాక, అంటే మీ భాషలో అంటే సాధారణమైన భాషలో మనం చెప్పుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆ కంపెనీకి ఒక నంబర్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో దాన్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్, CIN, కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్, which shall be a distinct identity for the company and which shall be included in the certificate. సో ఈ నెంబరే అంటే ఇంక ఈ నెంబర్ ఒకసారి ఒక కంపెనీకి అలాట్ చేయబడ్డ తర్వాత ఆ సేమ్ నెంబర్ని ఇంకా ఎక్కడా కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎవరికి కూడా కేటాయించరు. కాబట్టి సో ఇది యూనిక్గా ఆ ఒక కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో కంపెనీ రిజిస్టర్ అయితే మళ్ళీ దానికి వేరే నెంబర్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఇచ్చే నెంబర్ వేరే దానికి మ్యాచ్ అయ్యేలాగా ఉండదు అనమాట. ఏ కంపెనీకి ఆ కంపెనీ వేరే నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మెయింటెనెన్స్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. Section 7 subsection 4 provides that the company shall maintain and preserve at its register office copies of all documents and information as originally filed till the dissolution. అంటే మనం ఇన్కార్పొరేషన్ అప్పుడు ఏవైతే ఆ ఇన్ఫర్మేషన్ ని, డాక్యుమెంట్స్ ని కంపెనీ రిజిస్ట్రార్ కి సబ్మిట్ చేశామో ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా వీరు కంపెనీ ఆ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ కంపెనీ వైండ్ అప్ అయ్యేంత వరకు, అంటే డిజాల్వ్ అయ్యేంత వరకు, అంటే రద్దు అయ్యేంత వరకు కూడా, అంటే కంపెనీ చచ్చిపోయేంత వరకు కూడా ఆ డాక్యుమెంట్స్ ని వీళ్ళు రిజిస్ట్రార్ ఆఫీసులో భద్రంగా ఉంచాలని చెప్పి సెక్షన్ 7 సబ్సెక్షన్ 4 ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013 మనకి స్పష్టం చేస్తుంది. మరి పెనాల్టీ ఫర్ ఫాల్స్ ఇన్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసే ప్రాసెస్ లో భాగంగా మరి ఆ ప్రమోటర్స్ అనబడే వ్యక్తులు, అంటే కంపెనీ మూల స్తంభాలుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కంపెనీని నిర్మించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఆ ఇన్కార్పొరేషన్ కోసం వాళ్ళ స్వార్థంతో ఏదైనా సరే తప్పుడు సమాచారాన్ని ఇన్కరెక్ట్ గా లేకపోతే ఫాల్స్, అబద్ధంతో కూడినటువంటి అవాస్తవాలను కనుక అందించినట్లయితే వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనకి చట్టంలోనే సెక్షన్ 7 లో 5 to 7 ప్రొవిజన్స్ నుంచి అక్కడ చెప్పడం జరిగింది అనమాట. అంటే 4 వరకు ఇందాక చెప్పుకున్నాం కదా, సెక్షన్ 7 సబ్సెక్షన్ 4 వరకు. ఇక్కడ సెక్షన్ 7 సబ్సెక్షన్ 5 నుంచి 6, 7 ఈ 3 సబ్సెక్షన్స్ లో ఇక్కడ వాటిని మనకి పెనాల్టీస్, అంటే ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను పెనాల్టీస్ గురించి చెప్పడం జరిగింది అనమాట. విచ్ ఈజ్ aware in the any of documents filed with the registrar in the relation to the registration of a company, he shall be liable for action under section 447. So ఒకవేళ అతను కనుక ఆ కంపెనీ ప్రమోటర్స్ లో ఉన్నటువంటి వ్యక్తి, వాడు ప్రమోటర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ కావచ్చు, కంపెనీ సెక్రటరీ కావచ్చు, లేకపోతే కాస్ట్ అకౌంటెంట్ కావచ్చు, ఎవరైనా సరే ఆ కంపెనీకి లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో
ఆ మేనేజ్మెంట్ చూసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కనుక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక సబ్మిట్ చేసినట్లయితే మరి ఈ ప్రొవిజన్స్ కింద ముఖ్యంగా 447 అనేటువంటి ప్రొవిజన్ కింద అతను పనిష్ అవుతాడు అనమాట. యాక్షన్ బై ది ట్రిబ్యునల్ ఫర్ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సెక్షన్ 7 సబ్సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ఏ కంపెనీ హ్యాస్ గాట్ ఇన్కార్పొరేటెడ్ బై ఫర్నిషింగ్ ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఏదైనా తప్పుడు విషయాల్ని లేకపోతే అబద్ధపు సమాచారాన్ని అందించడం ద్వారా కంపెనీని కనుక ఇన్కార్పొరేట్ చేసినట్లయితే అలాంటి వారి కోసం సెక్షన్ 7 సబ్సెక్షన్ 7 కింద ఏం చేయబడుతుంది. సో అలా రిప్రజెంట్ చేసిన వ్యక్తుల్ని suppressing any material fact or information in any document or any declaration filed or made incorporating such company or by any fraudulent action. సో ట్రిబ్యునల్ మే అలాంటి వ్యక్తుల మీద ఓకేనా వీళ్ళు దాచినా లేకపోతే డాక్యుమెంట్స్ డిక్లరేషన్ ఫెయిల్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే మోసపూరితంగా వ్యవహరించిన అలాంటి వ్యక్తుల మీద ఆ ట్రిబ్యునల్ ఆ న్యాయస్థానం ఏం చేస్తుందంటే పాస్ సచ్ ఆర్డర్స్ ఫర్ ది చార్జెస్ ఇన్ ఇట్స్ మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్. సో ఆదేశాలు జారీ చేస్తుంది. చేంజెస్ ఇన్ ఇట్స్ మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్. నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ మెమోరాండమ్ని అలాగే ఆర్టికల్స్ని క్రియేట్ చేసావు కాబట్టి సో రైట్ ఇన్ఫర్మేషన్తో కరెక్ట్ చేయమని చెప్పి మార్పులు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి డైరెక్ట్ ది లయబిలిటీ ఆఫ్ ది మెంబర్స్ ఫర్ షాల్ బి అన్లిమిటెడ్. సో దానికి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఆ డైరెక్టర్స్ని పర్సనల్గా లయబిల్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా అన్లిమిటెడ్ లయబిలిటీ. అంటే యాక్చువల్గా ఎవరైనా కంపెనీలో బిజినెస్ పెట్టడానికి ఎందుకు వస్తారు, కేవలం అంటే పార్ట్నర్షిప్లో ఉన్న డిసడ్వాంటేజ్ని ఇక్కడ వీళ్ళు అడ్వాంటేజ్గా మార్చుకోవడానికి మరి కంపెనీ అనే రిజిస్ట్రేషన్లో లీగల్ ఫార్మాట్లోకి వస్తున్నారు వాళ్ళు. అంటే ఏంటి, పార్ట్నర్షిప్లో అయితే కనుక వాళ్ళు 100 రూపాయలతో వ్యాపారం చేస్తే 1,00,000 రూపాయలు నష్టం వస్తే 1,00,000 రూపాయలు వీళ్ళు కట్టాల్సి వస్తుంది. అదే కంపెనీలో అయితే కనుక వీళ్ళు 100 రూపాయల వ్యాపారానికి 100 రూపాయలే పెట్టుబడి పెడితే ఆ 100కే వీళ్ళు పరిమితం అవుతారు. అంటే వీళ్ళు మిగతా మొత్తాన్ని వీళ్ళు సొంత ఆస్తుల్ని కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రయోజనంతో వచ్చినప్పటికీ కూడా బట్ ఇక్కడ వీళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా ప్రభుత్వాన్ని చట్టాన్ని మోసం చేసి వచ్చారు కాబట్టి అందుకు ఆ డైరెక్టర్స్ని లేదా మేనేజర్స్ని అన్లిమిటెడ్గా లైబిల్ కమ్ అని చెప్పేసి కంపెనీ వీళ్ళ తప్పుడు సమాచారం వలన, అక్రమ సమాచారం వలన, అసంబద్ధ సమాచారం వలన, వీళ్ళు దాచిపెట్టిన సమాచారం వలన ప్రజలకి కానీ వ్యక్తులకి కానీ వ్యాపారస్తులకు కానీ దాని కస్టమర్స్కి కానీ ఎంతైతే నష్టం పడిందో ఆ మొత్తాన్ని సరే వీళ్ళే భరించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తుంది. పాస్ అన్ ఆర్డర్ ఫర్ ది వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ. అవసరమైతే ఆ కంపెనీని మూతేయమని చెప్పి కూడా వైండింగ్ అప్ చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేస్తుంది ట్రిబ్యునల్. అలాగే పాస్ సచ్ ఆర్డర్స్ యాజ్ ఇట్ మే బి డీమ్ ఫిట్. అయితే అవసరమైతే ఇవి ఇప్పుడు దాకా చెప్పిన చర్యలే కాకుండా ఇంకా అదనంగా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే అలాంటి చర్యలను కూడా ఈ కంపెనీ చట్టం కింద రిజిస్ట్రార్ అనేటువంటి వాడు, కంపెనీ లా బోర్డు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడవు. నెక్స్ట్ ద ట్రిబ్యునల్ బిఫోర్ మేకింగ్ ఎనీ ఆర్డర్. ఇలాంటి ఆదేశాలు జారీ చేసేటప్పుడు ముందుగా ట్రిబ్యునల్ ఏం తీసుకోవాలి చర్యలు చూద్దాం. కంపెనీ షాల్ బి గివెన్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. అంటే సో మరి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వారి మీద చర్యలు తీసుకునే ప్రాసెస్లో భాగంగా వాళ్ళని అన్లిమిటెడ్ లైబిలిటీగా చేయటము, లేకపోతే దట్ మీన్స్ అమెండ్మెంట్ చేయమని చెప్పేసి ఆర్టికల్స్ని మెమోరాండం అని చెప్పి ఆర్డర్ చేయటము, లేకపోతే 447 కింద వాళ్ళని పెనలైజ్ చేయటము, ఇవన్నీ చేయటానికి ముందుగా చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ కంపెనీకి ఒక అవకాశం ఇచ్చి తీరాలి. మీరు ఇలాంటి డాక్యుమెంట్స్ని ఎందుకు ఏ ఉద్దేశంతో ఇచ్చారని చెప్పి వాళ్ళు వివరణ చెప్పుకోవడానికి ఒక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ షాల్ బి గివెన్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. మరి నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ట్రిబ్యునల్ షాల్ కన్సిడర్ ది ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇంటూ బై ది కంపెనీ. ట్రిబ్యునల్ ఏ విధంగా భావిస్తుంది, పరిగణలో తీసుకుంటుంది, ద ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇంటూ బై ది కంపెనీ. అంటే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆ కంపెనీ చేసిన దానిగానే భావిస్తుంది. మరి నిజానికి వ్యక్తులు చేశారు అయినా కానీ సో ఈ కంపెనీ చేసినట్టుగా అంటే కంపెనీ మనుడికే ప్రమాదం వచ్చేస్తుంది. వీళ్ళు ఏ ఉద్దేశంతో అయితే కంపెనీని ప్రారంభించారో తప్పుడు పత్రాల ద్వారా, అబద్ధపు ప్రచారం ద్వారా, అసత్యపు విషయాల ద్వారా ఏదైతే వీళ్ళు ఒక కంపెనీని సృష్టించాలనుకున్నారో అయినప్పటికీ ఆ కంపెనీ సంబంధం లేకపోయినప్పటికీ అది కంపెనీ యొక్క వ్యవహారంగానే భావించడం జరుగుతుంది. ట్రిబ్యునల్ షల్ కన్సిడర్ ది ఆబ్లిగేషన్స్ కాంట్రాక్టెడ్ ఆర్ ఆఫ్ ఎనీ లయబిలిటీ. అయితే ఈ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఒప్పందం ద్వారా వచ్చినాయో వాటన్నిటినీ కూడా ట్రిబ్యునల్ పరిగణలో తీసుకొని వాటిని బాధ్యతలు చేయడం జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ కంపెనీస్ విత్ చారిటబుల్ ఆబ్జెక్ట్స్. కొన్ని కంపెనీలు
వ్యాపారం చేసి లాభాలు సాధించాలనే ఉద్దేశంతో వస్తాయి. కొన్నింటి మెజారిటీ అసలు వ్యాపారం చేసేది లాభాల కోసం, అంటే ఏదో చిన్న స్థాయిలో కాదు, భారీ స్థాయిలో పెద్ద పెట్టుబడులు పెట్టడం ద్వారా పెద్ద మొత్తాలని సంపాదించుకోవాలని కంపెనీలు అనేవి వాటిని ఇన్కార్పొరేట్ జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో చాలా మంది పెద్ద స్థాయిలో వారి యొక్క సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం కోసం వాళ్ళు చారిటబుల్ కంపెనీస్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. అలాంటి వాటి గురించి మనకి కంపెనీల చట్టంలో సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 చెప్తుందన్నమాట. అది సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము ప్రొవైడ్స్ దట్ వేర్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ టు బి టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఏ పర్సన్ ఆర్ an association of persons proposed to be registered under this act as a limited company satisfies the following requirements of a charitable company. సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కనుక ఇది చారిటీకి సంబంధించి వీరు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సాటిస్ఫాక్షన్గా ఉన్నట్లయితే వాటిని కన్సిడరేషన్ తీసుకుంటుంది. ఆ పాయింట్లు ఏంటో ఒకసారి చూద్దాం. ఏ హ్యాస్ ఇన్ ఇట్స్ ఆబ్జెక్ట్ ద ప్రమోషన్ ఆఫ్ కామర్స్, వాణిజ్యాన్ని పెంపొందించాలని, ఆర్ట్ కళలని పెంపొందించాలని, సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించాలని, స్పోర్ట్స్ క్రీడల్ని అభివృద్ధి చేయాలని, ఎడ్యుకేషన్ విద్యని బాగా వృద్ధి చేయాలని, రీసెర్చ్ పరిశోధనలను పెంచాలని చెప్పి, ఇంకా సోషల్ వెల్ఫేర్ సామాజికమైనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, రిలీజియన్, చారిటీ, ఓకేనా, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణ, ఇట్లాంటి ఇంకా ఇతర కారణాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి కారణాలు కనుక ఉన్నట్లయితే ఆ కంపెనీకి అలాంటి సందర్భంలో మనం ఈ చారిటీ కంపెనీస్ని కూడా ప్రభుత్వం సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 ద్వారా అనుమతించవచ్చు. ఇంటెన్స్ టు అప్లై ఇట్ ప్రాఫిట్స్ ఆర్ అదర్ ఇన్కమ్ ఇన్ ప్రమోటింగ్ ఆబ్జెక్ట్స్. ఈ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అప్లై వీటికి వచ్చిన లాభాలు, ఆ చారిటీ కంపెనీకి వచ్చిన లాభాలన్నీ, ఓకేనా, లేదా ఇతర ఆదాయాలన్నీ కూడా దేనికి ఉపయోగిస్తారు వాళ్ళు? ప్రమోటింగ్ ఆబ్జెక్ట్స్. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే కంపెనీని పెట్టారో, అంటే చారిటీ అంటే దాన ధర్మాలు, పేదవాళ్ళు ఆదుకోవడం కోసం కావచ్చు, లేకపోతే క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కంపెనీ అయితే ఆ క్రీడల కోసం వాళ్ళు వినియోగించేలా చేయటం కావచ్చు, లేకపోతే విద్యని బాగా వృద్ధి చేయాలి అంటే పరిశోధనని బాగా పెంపొందించాలనే ఉద్దేశంతో కంపెనీ పెట్టినట్లయితే వాటిని పెంపొందించడం కోసం, ఇది సహకరించడం కోసం వాళ్ళు దాన్ని వినియోగించమని చెప్పి ఆ కంపెనీ చట్టం ద్వారా వాటిని ఇన్కార్పొరేట్ చేసి ఆదేశించవచ్చు అనమాట. నెక్స్ట్, ఇంటెన్స్ టు ప్రొహిబిట్ ద పేమెంట్ ఆఫ్ ఎనీ డివిడెండ్ టు ఇట్స్ మెంబర్. అవును కదండి, చారిటీ కంపెనీ పేరులోనే ఉంది, మరి వీళ్ళు కంపెనీ తరపున వ్యాపారం చేసి లాభాలు సంపాదించడానిక కాదు. ఆ కంపెనీకి ఏ ఆదాయం వచ్చినా కూడా అది ఏ ఆబ్జెక్ట్తో అయితే కంపెనీ క్రియేట్ చేయడం జరిగిందో సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 కింద చారిటీ కంపెనీస్ కనుక క్రియేట్ అయినట్లయితే దానికి వచ్చినటువంటి లాభాలన్నీ కూడా అవి ఇతర కంపెనీలాగా మరి ఆ డివిడెండ్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు. అంటే కంపెనీ లాభాలని డివిడెండ్ రూపంలో ఆ సభ్యులకి పంచుతారు. మరి ఇక్కడైతే కనుక ఎంత మొత్తం వచ్చినా అది ఆ ఆబ్జెక్ట్ కోసమే వినియోగించాలి తప్ప వాళ్ళు లాభాలని డివిడెండ్ రూపంలో పంచుకోవడానికి వీలుండదు అనమాట. నెక్స్ట్, permission of central government. The central government may allow the persons or association of persons to be registered as a limited company without the addition to its name of the word limited. కేంద్ర ప్రభుత్వము సహజంగా ఎవరైనా సరే ఒక కంపెనీ పెడుతుంటే ఖచ్చితంగా ఆ కంపెనీ పబ్లిక్ అయితే పబ్లిక్ లిమిటెడ్ అని పేరు చివర, అదే ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో అనుమతించవచ్చు కొంతమంది వ్యక్తుల్ని ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని. ఏ విధంగా? వితౌట్ ద ఎడిషన్ టు ఇట్స్ నేమ్ ఆఫ్ ద వర్డ్స్ లిమిటెడ్. అంటే ఆ కంపెనీ చివర లిమిటెడ్ అనే పదం కూడా పెట్టకుండా ఆ కంపెనీని ఏర్పాటు చేసుకోవడానికి దాని పేరుని అనుమతించవచ్చు. ఆర్ యాజ్ ది కేస్ మేబీ ద వర్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే లిమిటెడ్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ అని కానీ లేకుండానే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఆ పేరు చివర, సపోజ్ కొన్ని కంపెనీలకి నేను ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, ఎస్సిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాను అనుకోండి, లేదా ధర్మపీఠం లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకోండి. ఖచ్చితంగా నా పేరు ధర్మపీఠం నా సంస్థ అయితే కనుక మేము అందులో మెంబర్స్ అయితే కనుక ఆ పేరు కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ అవుతుంటే, ఇన్కార్పొరేట్ అవుతుంటే ఇట్స్ మస్ట్ బి మెన్షన్డ్ యాజ్ ప్రైవేట్ లిమిటెడ్. అదే పబ్లిక్గా పెడుతున్నట్టయితే కనుక దట్ మీన్స్ పబ్లిక్ లిమిటెడ్ అని చెప్పేసి ఉండాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కనుక ప్రత్యేక పరిస్థితుల రీత్యా
వీటికి ఈ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ అనే పేర్లను లేకుండా అనుమతిస్తుంది. దిస్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 8 సబ్సెక్షన్ 1. ద కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్ shall enjoy the privileges and be subject to all obligations of limited companies. ఇవన్నీ కూడా subject to the limited companies. Further, a firm may be a member of the company registered under this section. ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ అండి. సహజంగా ఒక పార్ట్నర్షిప్ ఫామ్ కంపెనీలో మెంబర్ కాలేదు. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ పర్సన్. సో కంపెనీని ఫామ్ చేయాలంటే there must be minimum 2 persons for a private limited company or minimum 7 persons for a public limited company. అంటే పర్సన్స్ అనేది ఉండాలి. మరి ఫామ్కి వచ్చేసరికి అక్కడ పర్సన్ అనేటువంటి కెపాసిటీ ఉందా? లేదు. కాబట్టి సహజంగా అయితే కనుక ఏ పార్ట్నర్షిప్ ఫామ్ కెనాట్ బికమ్ ది మెంబర్ ఆఫ్ ఏ కంపెనీ. బట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్ చేసినట్లయితే, కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లయితే ఫామ్ని కూడా అంటే పార్ట్నర్షిప్ సంస్థని కూడా ఇక్కడ కంపెనీలో మెంబర్గా చేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఏ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్ షల్ నాట్ ఆల్టర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇట్స్ మెమోరాండం ఆర్ ఆర్టికల్స్ ఎక్సెప్ట్ విత్ ది ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇలాంటి ప్రత్యేకతలతో కనుక కంపెనీ కనుక ఇన్కార్పొరేట్ చేయబడ్డట్టయితే అలాంటి సందర్భంలో అప్పుడు ఆ మెమోరాండంను కానీ ఆర్టికల్స్ కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్ప వీళ్ళు ఇష్టానుసారంగా మార్చుకునేటువంటి అధికారం వాటికి లేదు. Next, revocation of license or amalgamation. Section 8, subsection 8 provides that on revocation of license. Revocation. Revoke. Withdraw చేయటం. నీకు ఇచ్చినటువంటి అనుమతిని వెనక్కి తీసేసుకోవటం. ఓకేనా? ఏంటి దానికి సంబంధించి అమాల్గమేషన్ అంటే ఒక కంపెనీ ఇంకొక కంపెనీలోకి మెర్జ్ అయిపోవటం. అంటే మెర్జర్కి అమాల్గమేషన్కి కొంచెం చిన్న టెక్నికల్ వ్యత్యాసం అయితే ఉంది. అమాల్గమేషన్ అంటే ఒక కంపెనీ యొక్క ఆస్తులన్నీ కూడా ఇంకొక పరమైపోతాయి. దీని వ్యాపారం అంతా కూడా ఇంకో కంపెనీ చేస్తుంది. దీని లాభాలంతా అది అనిపిస్తుంది. ఇది కనపడకుండా మాయమైపోతుంది అనమాట. దాన్ని అమాల్గమేషన్ అంటాం. అంటే ఈ విషయాలకు సంబంధించి ఇప్పుడు చూద్దాం. ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఆర్డర్ ఫర్ అమాల్గమేషన్ విత్ అనదర్ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్ అండ్ హ్యావింగ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్. సో ఒక కంపెనీ అంటే మీరు కనుక అంటే ఎగ్జాక్ట్ ఇదని చెప్పట్లేదు కానీ నేను ఇప్పుడు కొన్ని బ్యాంకింగ్ ఒకే రకమైన వ్యాపారం చేసేటువంటి బ్యాంకులు విభిన్నమైన బ్యాంకులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ కర్ణాటక, ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో ఆయా కంపెనీలు అంటే బ్యాంక్స్ ఏర్పడ్డాయి. ఆ బ్యాంకులన్నింటినీ కూడా గవర్నమెంట్ ఏం చేసింది, అడ్మినిస్ట్రేషన్ సింప్లిఫికేషన్ కోసము, మరి మోసాలని అరికట్టడం కోసము, ఆ బ్యాంకుల్లో నష్టాలని తగ్గించి అన్నిటికీ సమానత్వాన్ని తీసుకురావడం కోసము ప్రభుత్వము ఓకేనా హోల్డ్ చేయడానికి ఎక్కువగా ఆ బ్యాంక్స్ని పబ్లిక్ సర్వీసెస్ కోసము ఏం చేసింది, వాటిని అన్నింటినీ కూడా ఒకే తాటి మీదకి ఒకే పేరు మీదకి తీసుకురావడం జరిగింది. అలా చాలా కంపెనీలని మనం అమాల్గమేట్ చేయడం చూసాం. అలా నేనైతే బ్యాంకుల గురించి ఉదాహరణ చెప్పాను. అయితే మీకు డీప్కి వెళ్తే కానీ ఈ సబ్జెక్ట్ అర్థం అవుతుంది. అండ్ ది వైండింగ్ అప్ ఆర్ డిజల్యూషన్ ఆఫ్ ఏ కంపెనీ ఆఫ్టర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఇట్స్ డెట్స్ అండ్ లయబిలిటీస్ ఎనీ అసెట్ మే బి ట్రాన్స్ఫర్ టు ది అనదర్ కంపెనీ రిజిస్టర్డ్ హ్యావింగ్ సిమిలర్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ టు ది సచ్ కండిషన్స్ యాజ్ ది ట్రిబ్యునల్ మే ఇంపోజ్. అంటే ఒక కంపెనీని డిస్పోజ్ అయిపోయిన తర్వాత దానికి ఆ అప్లోలకు అన్ని అంటే క్రెడిటార్స్ అందరికీ ఆ డెట్స్ అన్ని సాటిస్ఫై చేసిన తర్వాత ఆ లయబిలిటీస్ అన్ని క్లియర్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా కనుక ఆస్తులు కనుక మిగిలినట్లయితే అది వేరే కంపెనీ పేరుతో ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. సబ్జెక్ట్ టు ది కండిషన్స్ యాజ్ ది ట్రిబ్యునల్ మే ఇంపోజ్. అంటే ట్రిబ్యునల్ విధించేటువంటి ఆ కోర్టు విధించేటువంటి ఆ షరతులు ఏవైతే ఉంటాయో దానికి లోబడి ఈ అమాల్గమేషన్ అనేది జరుగుతుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సెక్షన్ 9. మరి కంపెనీని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే ప్రయోజనం అంటే ఏంటి అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఇట్ మేక్స్ ఏ కంపెనీ టు ఎగ్జిస్ట్ యాజ్ లీగల్ పర్సన్. ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల అది ఒక లీగల్ పర్సన్గా ఎగ్జిస్ట్ మనుగడలోకి వస్తుంది అనమాట. ఇట్ మేక్స్ ద మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ యాజ్ ఏ బాడీ కార్పొరేట్. అంటే ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత అందులో ఉండేటువంటి సభ్యులందరూ కూడా ఏమవుతారు, సో వాళ్ళందరూ ఒక లీగలైజ్డ్ టీమ్గా ఏర్పడతారు. కాబట్టి సో వాళ్ళని మనం ఒక బాడీ కార్పొరేట్ అని చెప్పేసి చెప్పడానికి అది అవకాశం ఇస్తుంది అనమాట ఈ రిజిస్ట్రేషన్ అనేది. నెక్స్ట్ సి, ఇట్ మేక్స్ ది బాడీ కార్పొరేట్ టు బి కాల్డ్ యాజ్ ది కంపెనీ. అలా ఎవరైతే ఒక కార్పొరేట్ బాడీగా ఏర్పడ్డారో ఆ టీంని ఇప్పుడు మనం ఏమని పిలవచ్చు,
ఇన్కార్పొరేషన్ జరిగిన తర్వాత వి కాల్ దెమ్ యాజ్ కంపెనీ. వాళ్ళని కంపెనీ అని సంబోధించవచ్చు. ఇట్ మేక్స్ ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ. సో దీని విధులన్నీ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఎలా అమల్లోకి వస్తాయి, అది ఇన్కార్పొరేట్ అయిన తర్వాత సో దాని పనులన్నింటినీ కూడా అది ఆ కంపెనీ పేరుతో చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇట్ షల్ హ్యావ్ ఏ పర్పెచువల్ సక్సెషన్ అండ్ ఏ కామన్ సీల్. అంటే సహజంగా ఒక సొంత వ్యాపారం మొదలు పెడితే ఆ వ్యక్తి చనిపోతే వ్యాపారం మూతపడుతుందండి. లేదు పార్ట్నర్షిప్లో ఏదైనా కంటింజెన్సీ ఏర్పడ్డట్లయితే, అంటే ఎవరైనా ఇన్సాల్వెంట్ అయినా లేకపోతే ఒక పార్ట్నర్ డెత్ అయిపోయినా లేకపోతే అవుట్ గోయింగ్ అయినా ఆటోమేటిక్గా దట్ మీన్స్ అది డిజాల్వ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్కడ పార్ట్నర్షిప్లో, సోల్ ట్రేడ్లో. కానీ కంపెనీకి వచ్చేసరికి పర్పెచువల్ సక్సెషన్ అంటే ఎవరైనా వస్తుంటారు సభ్యులుగా, ఎవరైనా ఉన్నవారు బయటకు వెళ్ళిపోతుంటారు రిటైర్ అయిపోతున్న ద్వారా, లేదా చనిపోవటం, లేకపోతే అన్సైన్మెంట్ అవ్వటం, ఏదైనా జరుగుతుంది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది. కానీ ఈ వ్యక్తులు రాక పోక అనేది ఆ కంపెనీ యొక్క ఎగ్జిస్టెన్స్ని, మనుగడని ఏమీ ప్రభావితం చేయలేవు. సో ఆ కంపెనీ అనేది నిరంతరంగా అది కొనసాగుతూనే ఉంటుంది. అలా కొనసాగుతూ ఉండేదాన్నే మనం ఇక్కడ పర్పెచువల్ సక్సెషన్ అంటాం. అంటే నిరంతరం కొనసాగటాన్ని మనం సో పర్పెచువల్ సక్సెషన్ అని చెప్తాము. సో ఇట్ లిమిట్స్ ది లయబిలిటీ ఆఫ్ ద మెంబర్స్. ముఖ్యంగా అసలు కంపెనీలో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ఇట్స్ లిమిట్స్ ది లయబిలిటీ ఆఫ్ ద మెంబర్స్. అంటే ఆ కంపెనీలో ఎవరైతే వాటాదారులుగా ఉన్నారు, అంటే షేర్ హోల్డర్స్గా ఉన్నారు, వాళ్ళని మనం మెంబర్స్ అని చెప్తున్నాం. ఆ మెంబర్స్కి బాధ్యత ఎంతవరకు అంటే వాళ్ళు ఎంతైతే షేర్స్ రూపంలోకి తీసుకొచ్చారో వారి బాధ్యత, అంటే కంపెనీ వైండప్ అయినప్పుడు లేదా లిక్విడేషన్కి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ బాధ్యత, అంటే వాళ్ళ అప్పులు ఎంతవరకు ఉంటాయంటే కేవలం వాళ్ళ కంపెనీలోకి షేర్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసినంత వరకే పరిమితం అవుతుంది తప్పితే సొంత ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో లేదా బయట నుంచి తల తాకట్టు పెట్టి తేవాల్సిన అవసరం ఉండదు. ఇట్ ఇంక్లూడ్స్ దట్ ద రిక్వైర్మెంట్స్ హ్యావ్ బీన్ కంప్లైంట్ విత్. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి కనీసం ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కనుక జతపరిచినట్లయితే అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నాడు. Effect of memorandum and articles. Section 10 provides that the memorandum and articles shall bind the company and members to the same extent as if they respectively had been signed by the company and by each member and contained covenants on its and his part to observe all the provisions of the memorandum and of the articles. ఒక్కసారి సెంటెన్స్ కొంచెం సెక్షన్ 10 కనుక మీరు గమనించినట్లయితే కొంచెం లెందీగా ఉన్నట్టుంది. అందులో విషయాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సెక్షన్ 10 ప్రొవైడ్ ఏం చేస్తుందంటే మనకి ఏం కల్పిస్తుందంటే దట్ ది మెమరాండం అండ్ ఆర్టికల్స్ షల్ బైండ్ ది కంపెనీ. మెమరాండం అండ్ ఆర్టికల్స్ అంటే కంపెనీ దేనికి బైండ్ అవుతుంది అంటే కంపెనీ ఓకేనా తాను ఏదైతే మెమరాండం ద్వారా ఏదైతే ఆర్టికల్స్ దాని రాజ్యాంగం లాంటిది అనమాట, ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నారో ఆ రూల్స్కి ఖచ్చితంగా కంపెనీ బైండ్ ఉండాలని చెప్తున్నారు, అంటే బద్దులై ఉండాలని చెప్తున్నారు. అండ్ ది మెంబర్స్ టు ది సేమ్ ఎక్స్టెంట్ అంటే కంపెనీ కాదు, ఆ కంపెనీలో సేమ్ అంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ఆర్టికల్స్కి మెమరాండంకి బైండ్ అయి ఉండాల్సిందే. యాజ్ ఇఫ్ దే రెస్పెక్టివ్లీ హ్యాడ్ బీన్ సైన్డ్ బై ది కంపెనీ. అంటే ఎవరెవరైతే వ్యక్తులు సభ్యులుగా అంటే సంతకాలు చేశారో మెమరాండం మీద ఆర్టికల్స్, ఎవరైతే మెమరాండం మీద ఆర్టికల్స్ మీద ఎవరైతే సంతకాలు పెట్టారో వారందరూ కూడా ఈ రెండు డాక్యుమెంట్స్కి బైండ్ అయి ఉండాల్సిందే. అండ్ కంటైన్ covenants on it is part of all the provisions of the memorandum and of the articles. అంటే ఈ ఒడంబడిక ద్వారా అంటే మెమరాండంలో రాశారంటే ఆర్టికల్స్లో వాళ్ళు సంతకం పెట్టారంటే దాని అర్థం ఏంటి? సో వీళ్ళందరూ కూడా మనందరం కూడా ఈ అగ్రిమెంట్కి ఈ డాక్యుమెంట్కి లైబుల్ అయి ఉంటామని చెప్పేటువంటి ప్రామిస్ అనమాట అది. ఫర్దర్ ఆల్ ది మనీస్ పేయబుల్ బై ఎనీ మెంబర్ టు ది కంపెనీ అండర్ ది మెమరాండం ఆర్ ఆర్టికల్స్ షాల్ బి ఏ డెట్ డ్యూ టు హిమ్ టు ది కంపెనీ. అంటే వీళ్ళు కంపెనీ కోసం ఏదైతే మొత్తాలు తీసుకొస్తున్నారో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం దాన్ని ఎలా పరిగణించాలంటే అది ఆ మొత్తం ఆ కంపెనీకి అతను బాకీ ఉన్నట్టుగా దాన్ని మనం భావిస్తాం అనమాట. అంటే కంపెనీకి అతను బాకీ ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చాడని చెప్పినట్టుగా మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ఈ కంపెనీ ఇన్కార్పొరేషన్ జరిగిన తర్వాత ఎప్పుడు వ్యాపారం ప్రారంభించాలి అంటే అసలు కంపెనీ మనం ఇవాళ అనుకోగానే మన వ్యాపారం వాళ్ళు మొదలు పెట్టచ్చు ఆ కంపెనీ పేరు మీద లేదు. సెక్షన్ 11 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రొవైడ్స్ దట్ ఏ కంపెనీ హ్యావింగ్ ఏ షేర్ క్యాపిటల్ షల్ నాట్ కమెన్స్ any business or exercise any borrowing powers unless a declaration is filed by the directors. అంటే ఆ కంపెనీకి సంబంధించి డిక్లరేషన్ ఏదైతే ఉందో
ఆ డిక్లరేషన్ ఎవరి దగ్గర ఫైల్ చేయాలి? అది విత్ ది రిజిస్టర్ దట్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు ది మెమరాండం హ్యాస్ పెయిడ్ ది వాల్యూ ఆఫ్ ది షేర్స్ అగ్రీడ్ టు బి టేకెన్ బై హిమ్ అండ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. సో ఆ కంపెనీ మెమరాండంలో ఎవరైతే సంతకాలు పెట్టినటువంటి సభ్యులందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ తాలూకు ఎన్ని మేము వాటాలు తీసుకుంటామని షేర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు. వాళ్ళు ఒప్పుకున్న షేర్లన్నిటికి కూడా వాళ్ళు పెయిడ్ అప్ చేసిన తర్వాత వాళ్ళ తాలూకు మూలధనం బుట్ట చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ కంపెనీని స్టార్ట్ చేయాలి, అంటే కార్యకలాపాలను ప్రారంభించాలి తప్ప వాళ్ళు అన్లెస్ స్టార్ట్ చేయడానికి వీలదు. ద కంపెనీ ఈజ్ నాట్ లెస్ దాన్ 5 lakhs ఇన్ కేస్ ఆఫ్ ఏ పబ్లిక్ కంపెనీ అండ్ నాట్ లెస్ దాన్ 1 lakh rupees in case of a private company on the date of making its declaration, and the company has filed with the registrar a verification office, registered office. So కంపెనీ ఏదైతే ఒక పబ్లిక్ లిమిటెడ్గా కంపెనీ నమోదైందో అది ఖచ్చితంగా 5 లక్షల రూపాయల మూలధనంతో, అలాగే ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీగా రిజిస్టర్ అయిందో అది 1,00,000 రూపాయల మూలధనంతో డేట్ ఆఫ్ డిక్లరేషన్ చేసినప్పుడు వాళ్ళు పే చేసి ఉండాలి. అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మూలధనం మినిమం ఎంత ఉండాలి, క్యాపిటల్ ఎంత ఉండాలి, 1 lakh. అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి అయితే క్యాపిటల్ ఎంత ఉండాలి, సో నాట్ లెస్ దాన్ 5 lakhs, 5 లక్షలకి తగ్గకూడదు. అంటే 5 లక్షల పైన ఎంతైనా కావచ్చు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి. ప్రైవేట్ లిమిటెడ్కి అయితే కనీసం 1,00,000 ఉండాలి, అంటే 1,00,000 పైన ఎంతైనా పెట్టుకొని మనం వ్యాపారం చేసుకోవచ్చు అన్నమాట ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. హౌఎవర్ ద కంపెనీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2015లో చేసినటువంటి కంపెనీల చట్టానికి అమెండ్మెంట్స్ ఏదైతే జరిగాయో ఆ అమెండ్మెంట్స్ మార్పులు అనేవి ఏదైతే మనం చేసుకున్నామో, సెక్షన్ 11 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 హ్యాస్ బీన్ omitted by virtue of these deletion. సో తొలగించడం జరిగింది. కంపెనీస్ కెన్ డైరెక్ట్లీ commence their business immediately upon incorporation without waiting to get their bank accounts opened and receiving the subscriptions monies and filing the declaration with the register of the companies. అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, సో సెక్షన్ 11 కింద ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి మెంబర్స్ సంతకాలు చేశారో వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే, అలాగే వాళ్ళ తాలూకు పేమెంట్లు చేసిన తర్వాత ఆ క్యాపిటల్ అంతా కూడిన తర్వాత, సో ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కంపెనీ పేరు మీద మనం వ్యాపారం చేయాలని చెప్పాము. అయితే కంపెనీల చట్టం 2013లో వచ్చినప్పటికీ 2015లో దానికి అమెండ్మెంట్ అనేది సవరణ చేశారు. కాబట్టి ఆ సవరణ కారణంగా ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కాకుండా కూడా మనము ఆ కంపెనీ యొక్క యాక్టివిటీస్ని, అంటే పనుల్ని మనం కొనసాగించవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ. కంపెనీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించి విషయాలన్నీ కూడా మనము సెక్షన్ 3 నుంచి మొదలు పెట్టుకొని ఆల్మోస్ట్ సెక్షన్ 11 వరకు కూడా కంప్లీట్ చేశాము. సో మిగతా ప్రొవిజన్స్ అన్ని కూడా మనం ఫర్దర్ క్వశ్చన్స్ ద్వారా నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు, మళ్ళీ కలుసుకుంటాను. ధన్యవాదాలు.